ఎవరు గువాడవానా గువాడవానా గువాడవా ఓకే సప్త సముద్రాల లెక్కన దాక్కున్నా కానీ చంద్రబాబు గారు మీ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరూ లెక్క తెలుస్తూ నేను ప్రెస్ మీట్ డైరెక్ట్గా మాట్లాడాను సార్. నన్ను 100 రోజులు జైల్లో పెట్టా సార్, నేను భయపడేది లేదు. ఎంతమంది వేసుకుంటారో వేసుకోండి, మేము మాత్రం మీరు అంతా 100 రోజులు భయపడినా కానీ చేశాను. ఇప్పుడు ఆయనకి కూడా డౌట్ వచ్చింది బేసికల్ రెడీ ఉంది నెక్స్ట్ నేను అని చెప్పేసి. ఇప్పుడు ఆయన ఎందుకు వెళ్ళాడంటే అక్కడికి వెళ్ళి ఏ జైలు అయితే బాగుంటుంది, దాంట్లో ఏ గది సౌకర్యవంతంగా ఉంటుంది, దీంట్లో నుంచి అవన్నీ తెలుసుకోవడానికి వెళ్ళాడు. అక్కడ అవన్నీ తెలుసుకుని వస్తాడు. కానీ దాన్ని అంతకు మించి అక్కడికి వెళ్ళాం కదా, ఏదో ఒకటి మాట్లాడాలి, మళ్ళీ మాట్లాడకపోతే లేదు. ఈ మధ్యకాలంలో కొత్తగా వినపడుతున్నాయి, నేను తీసేస్తున్నారని. ఏదో ఒకటి అక్కడికి వెళ్ళిపోయి స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఆ స్టేట్మెంట్ ఇచ్చేది కూడా భయంగా దీంతో బిక్కుమంటూ అటు ఇటు చూసుకుంటే ఇచ్చాడు. వాటి గురించి మనం మాట్లాడాల్సిన పనే లేదు. ఆయన ఆల్రెడీ జనాలు అందరూ మర్చిపోయారు. మనం కొత్తగా ప్రత్యేకంగా ఆయన గురించి మాట్లాడుకుని చేసుకునే పని. అయినా కానీ ఒకటైతే గ్యారంటీ, ఇక దగ్గరలో నాకు కూడా ఉందని చెప్పేసి ఆయన కూడా గుర్తించాడు. దాంట్లో బేసిక్గా నెక్స్ట్ నేనే అనేది కూడా ఆయనకు అర్థమవుతున్నట్టుంది. సో వెళ్ళిపోయి కొంచెం మంచి లొకేషన్ ఎట్టగా ఉంటే, పరిస్థితులు ఎట్టా ఉంటే, నేల మీద పడుకోవాలా, దుప్పట్లు ఇస్తారా, ఇస్తారా అని అన్నీ తెలుసుకుని భయపడతా వణుక్కుంటా తిరుగుతున్నాడు. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏం లేదులే, కానీ వదిలేసేయండి. ఇంకంతా ఆల్రెడీ పూర్తిగా మర్చిపోయాం. బేసిక్గా ఫస్ట్ థింగ్ రెడ్ బుక్ అంటున్నాడు. ఏంటో దానికి ముందు దాని స్పెల్లింగ్ కూడా తెలుసుకోమని చెప్పండి, తర్వాత రెడ్ బుక్ గురించి మాట్లాడచ్చు, ఏం ప్రాబ్లం లేదు. 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. వైసీపీ పార్టీలో ప్రస్తుతం ఎవరైతే నాయకులు వాళ్ళు అలాగే కొనసాగుతూ ఉంటారు. జగన్ మళ్ళీ వదలం ఎప్పటికీ చెప్పారు. ఈయన ఎక్కడ కనపడుతున్నాడు? ఏ రకంగా వస్తారు? ప్రజా సమస్యల మీద ఏ రకమైన పోరాటాలు చేస్తున్నారు ప్రజలు? ఇప్పుడు ఎంతసేపు మాకు హోదా ఇవ్వండి, దీంట్లో ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని చెప్పి జనాలను అడుక్కుంటూ తిరగటం తప్పితే ఏ సమస్యల మీద పోరాటం చేశారు ఇప్పుడు దాకా? ఇప్పుడు గుడివాడలోనూ చూసుకుంటే కొన్ని లాస్ట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు చూశారు పరిస్థితులు ఎంత దారుణమైన వరదలు వచ్చినాయి. వరదలు అప్పుడు ఎవరన్నా కనపడ్డాళ్ళు, ఒకళ్ళకి ఎవరన్నా హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చెప్పండి, కొంచెం కూర్చొని మాట్లాడదాం. లేదు ఒక సమస్య ఏదైనా కానీ సమస్య వచ్చినప్పుడు ప్రజల తరపున మేము ఉన్నామని చెప్పి ఏ రోజన్నా వచ్చారా? మళ్ళీ వాళ్ళు డబ్బులు చేసుకుంటానికి, మళ్ళీ వాళ్ళు తీసుకుంటానికి ఏదో రకంగా అవకాశం ఉంటేనే వాళ్ళైనా ముందుకు వస్తారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడైనా కానీ ప్రజల తరపున పోరాటం చేసేది తెలుగుదేశం పార్టీ మాత్రమే, తెలుగుదేశం కార్యకర్తలు మాత్రమే. మీకు క్లారిటీ ఉంది. ఏ రోజైనా కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంతమంది కూర్చుని ఉన్నారు. బేసికల్లీ ఎంత అవమానాలు క్రియేట్ చేసినా కానీ, ఎంత దారుణమైన పరిస్థితులు క్రియేట్ చేసినా కానీ, బయటకు వస్తే అరెస్ట్ చేసే పరిస్థితులు ఉన్నా కానీ ఎవరైనా ఒక్కళ్ళు తగ్గిన వాళ్ళు ఎవరి నుండి చెప్పండి. బేసికల్లీ ప్రజా సమస్యల మీద పోరాటం అంటే అలా ఉండాలి. అలాంటి పోరాటాలన్నీ మానేసి మీరు సడన్గా మమ్మల్ని వాళ్ళే గెలిపించేస్తారు అంటానికి. గతంలో 2019లో ప్రజలు మోసపోయారు. ఈయన వచ్చి ఏదో చేస్తాడు, అట్లీస్ట్ ఏం చేయలేకపోయినా కానీ ఉన్నదన్నా కంటిన్యూ చేస్తాడనే ఉద్దేశంతో, మనకు ఏదో ఇంకేమైనా వేరే పథకాలు ఏమైనా ఇస్తాడనే ఉద్దేశంతో కొంచెం ప్రజలు మోసపోయారు. తీరా చూస్తే పథకాలు దెబ్బేశాడు, అసలు అభివృద్ధి అనేది నాశనం చేశాడు. ప్రజలు అధోభయంలో ఉండిపోయారు. ప్లస్ అదే కాకుండా బయటకు వచ్చి మాట్లాడాలంటే భయంకరమైన పరిస్థితులు క్రియేట్ చేశారు. ఇప్పుడు జరిగే వాటిలోంచి పరిణామాలు మనం క్లియర్గా చూసుకుంటే, ఏ రోజైనా కనుక ఏదైనా కానీ చేసినప్పుడు, ఇప్పుడు ఎగెనిస్ట్గా చేసిన ప్రతి తెలుగుదేశం కార్యకర్త అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఆయన వాళ్ళ మీద కూడా కేసులు పెడతానే ఉన్నారు. ఇంతాకెందుకు ఇంత ఎదవలో ఉన్నా కానీ మనకి అక్కడ భారతిరెడ్డి గారి గురించి ఒకడెవరో తేడాగా మాట్లాడాడని చెప్పి సొంత కార్యకర్త అయినా కానీ తీసుకెళ్ళి జైల్లో పెట్టింటే నిబద్ధత అది బేసిక్గా. ఓకే, కార్యకర్తలు అంటే ఇష్టం లేక కాదు, కార్యకర్తలు తెలియక తప్పు చేశారని మనం కూడా ఈజీగా చెప్పుకోవచ్చు.
తెలియ తప్పు చేశారు అని చెప్పేసి. కానీ ఆయన ఎప్పుడు అలా చేయలేదు. ఎవ్వరూ కూడా దీంట్లోంచి మీరు గతంలో చూసుకుంటే మేము అనలేము ఆ డైలాగులన్నీ. నుంచోబెడతాం, కూర్చోబెడతాం, దీంట్లో పెడతాం, ఇప్పుడు అధికారం మా చేతిలో ఉంది, మేమేమైనా చేస్తాం. ఎప్పుడు అలాంటి ప్రోత్సహించట్లేదు చంద్రబాబు నాయుడు గారు. దీన్ని మాత్రం స్పష్టంగా గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే అభివృద్ధి జరుగుతుంది, భయంకరమైన అభివృద్ధి జరుగుతుంది. ఎక్కడ చూసినా కానీ మనకి మీరు గుడివాడలోనే చూస్తూ ఉన్నారు, అక్కడెక్కడ లేదు. మనకేమీ కంపెనీలు రాకపోయినా కానీ మనకి ఇంకా స్టార్ట్ అవ్వకపోయినా కానీ ఎంత అభివృద్ధి చేసి రాగలుగుతున్నాం అనేది మీరు కూడా చూసుకోండి. ఇక అవన్నీ కూడా వాస్తవం ముగిన చేసేసరికి మనం ఎలా వెళ్తాం అనేది కూడా ప్రజల్లో నిజంగా ఆశ అంటూ చిగురిచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత. Please subscribe to Leo News for more videos.